మంచి ఇబ్బంది అవుతుందని గమనించారు. ఇలా కిందకు వచ్చి చదువుకోమంటే చదువుకోవడానికి రోజు కిందకి ఎక్కడ వస్తామన్నారు. పోనీ పైన చెప్దామంటే ఇక్కడ మాలో చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు, కాబట్టి మీకు స్టడీస్ చాలా ముఖ్యం, మీ జీవితాలు ముఖ్యం అన్నటువంటిది అతను చెప్పుకొచ్చి వాళ్ళకి అక్కడ 2 టీచర్లు మళ్ళీ 15 రోజులు అక్కడ ఉంటాడు, 15 రోజులు సెలవు, మళ్ళీ రెండో టీచర్ 15 రోజులు వాళ్ళకి ఎగ్జామ్స్ మాత్రమే కిందకు వచ్చి రాయాలి, లేదా అక్కడే రాయమన్నాడు. తద్వారా ఎంత ఇనిషియేటివ్ తీసుకున్నట్టు అలా తర్వాత పెద్ద పెద్ద ఇంజనీర్లు డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు అక్కడ అట్లా చదివినటువంటి వాళ్ళు. అంటే అతను ఎంత ముందు చూపుతూ ఆలోచించాడు అది నేను అక్కడ స్టోరీ చేసినప్పుడు తెలిసింది. ప్రవీణ్ ప్రకాష్ ఇక్కడ చేశాడా ఐటీడీఏకి చేశాడా నాకు తెలియదు, వాళ్ళు చెప్తే గాని. అట్లాగే వైజాగ్ లో నేను చూసా, నేను అప్పుడు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో నాగం జనార్దన్ రెడ్డి ఏమో విషజ్వరాలతో చచ్చిపోయారని స్టేట్మెంట్, రోసి ఏమో ఎవరు విషజ్వరాలతో చచ్చిపోలేదు అన్నట్టు స్టేట్మెంట్ అసెంబ్లీలో రచ్చరచ్చ నడుస్తుంది. ఆ టైంలో నేను టీవీ9లో ఉన్నప్పుడు నేను విజయవాడలోనే ఉన్నాను. బట్ నాకు అడిషనల్గా అప్పుడు జాఫర్ సెలవు మీద ఉంటే నన్ను పంపించారు అక్కడికి, అలా ఇంట్లో ఏదో ప్రాబ్లం వస్తే వెళ్తే నన్ను పంపించారు. నేను ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తిండి లేదు వాళ్ళకి, జ్వరాలు కాదు అది వాస్తవంగా చెప్పాలంటే. ఈ నెల రోజుకి 30 రూపాయల పని, అది కూడా నెలలో 10 రోజులే. పనస తొనలో ఒక రోజు, పనస తొక్క ఒక రోజు, పనస పొట్లు ఒక రోజు, ఇట్లా తిని బ్రతికేసేటటువంటి దాంతో పాటు వాటర్, సేఫ్ డ్రింకింగ్ వాటర్ అంటే ఒక తొట్టి కడతారు, కొండ మీద వచ్చినటువంటి నీళ్లు తొట్టులోకి వస్తే ఆ తొట్టికి ఒక గుడ్డ కట్టి ఆ గుడ్డలో నుంచి రెండో తొట్టులోకి వచ్చి ఆ రెండో తొట్టులో